హాయ్ అండి. ఈరోజు బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా 1/2 కిలో బెండకాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోండి. వేసుకొని జిగురు పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు అంతా బాగా కలిసేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇవి కలర్ చేంజ్ అయినాయి, జిగురు కూడా పోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 లేదా 6 వెల్లుల్లి రేకలను తీసుకొని దంచి ఈ ఫ్రైలో వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. చాలా రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ. ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.